బోధన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీకాంత్ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీసీఎస్ ఏసీపీ రమేష్ చెప్పారు. శ్రీకాంత్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి స్వంత గ్రామంలో ఇన్వెస్టిగేషన్ చేశామని, శ్రీకాంత్ చివరిసారిగా ఎవరిని కలిశాడు, అతనిని ఎవరు చూశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రమేష్ వివరించారు. మృతుడి వద్ద లభించిన సెల్ ఫోన్, దుస్తుల శాంపిల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, మృతుడి బంధువులకు ఎవరిపై అనుమానం ఉందో వారిని సైతం విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. 23/2022 ఉదయం 7 గంటలకి శ్రీకాంత్ అనే వ్యక్తి కండగావ్ నుంచి కాలేజీకి బయలుదేరి బోధన్ వచ్చిన తర్వాత అతను మిస్ అయినట్టుగా అతని యొక్క తండ్రి లక్ష్మణ్ బోధన్ రూరల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో భాగంగా విచారణలో ఈ నెల 12వ తారీఖున అతని బాడీ ఈ పసుపు వాగు చింత చెట్టు కింద పడి ఉండటం చూశారు. దాని మేరకు 174 సస్పిషియస్ డెత్గా టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్యాప్తు అయింది. దాని ఇన్వెస్టిగేషన్ని సిపి గారు, నిజామాబాద్ సిపి గారు, సీసీఎస్ ఏసీపీ అయిన నన్ను, రమేష్ నా పేరు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు టీమ్ ఏర్పాటు చేసేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మాకు బాధ్యత అప్పగించారు. దీనిలో భాగంగా మేము ఇప్పటివరకు 4 సార్లు దీని విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. సెప్టెంబర్